మేడం 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 ఎందుకు అరుస్తున్నావు? పేరెంట్స్ వస్తున్నారు. నేను చూస్తాను, నువ్వు వెళ్ళు, ఏమి ఇదవుకు. రండి కూర్చోండి. సుష్మా, గ్లాస్ తో వాటర్ పట్టుకురామ్మా వాళ్ళకి. చెప్పండి. ఫీ స్ట్రక్చర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయండి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం అయితే పక్కన పెట్టండి. ఊర్లోనే మాది చాలా పెద్ద స్కూల్ అన్నమాట. మా స్కూల్ కి చాలా పెద్ద పేరు కూడా ఉన్నది. ఇక్కడ ఫౌండేషన్ చూసుకుంటే మీ పిల్లాడికి నర్సరీ నుంచే ఐఐటి స్టూడెంట్ అండి. అది మీరు గమనించాలి. అంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందన్నదే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఫీజు కోసం మాత్రం ఏమి మాట్లాడకండి. మా ఫీజు అయితే ఫిక్స్ అండి. బయట స్కూల్స్ కన్నా మా స్కూలే తక్కువ అండి. నిజంగా చెప్తున్నాను. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి, మనకి అదండి మెయిన్. మేడం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ట్రిప్ అని అందరూ అడుగుతున్నారు. మనం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం కదా, దానికి ఏంటండి? ఇవన్నీ జరుగుతున్నాయంటే నాకు ముందే చెప్పాలి కదండి. నేను చూసుకుంటాను. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏమీ తెలియదు. రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ అని అనౌన్స్ చేయండి. మేడం, పిల్లలు ఎవరు ఫీజులు కట్టట్లేదు మేడం, దానికి మీరు ఏదైనా చెప్తారా? పిల్లలు ఎవరు ఫీజులు కట్టట్లేదు. ఈ మంత్ టీచర్స్ అందరికి శాలరీస్ ఆపేయండి, వాళ్ళే వాళ్ళ మీద పడతారు. మేడం, ఈరోజు స్ట్రైక్ అన్నా కూడా మనం స్కూల్ ఓపెన్ చేసాం, అందరు జనాలు వస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? నాకు ఇలాంటివంటేనే నచ్చదు. పోనో పని చెయ్యండి, పిల్లలందరినీ పట్టుకెళ్ళి క్లాస్ రూమ్స్ లో పెట్టేసి తాళాలు వేసియండి. అలాగే బయట గేట్ కూడా క్లోజ్ చేసేయండి. ఎవరు వస్తే మాది కూడా స్కూల్ బంద్ అని చెప్తాము. మేడం, పిల్లలందరూ అబ్సెంట్ ఎక్కువ అవుతున్నారు, అటెండెన్స్ బాగా తగ్గిపోతుంది, ఏం చేద్దాం మేడం? ఆ వైస్ ప్రిన్సిపల్ గారు ఉన్నాడు కదా, వాడి దగ్గరికి అటెండెన్స్ పట్టుకెళ్ళి వాడే వేసేస్తాడు అటెండెన్స్ అందరికీ కూడా. ఏసీ మన్